టీటీదే ఉద్యోగుల ఇళ్లపై అనిస దాడులు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం చెప్పండి. గౌసియా, తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉదయం నుంచి దాడులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగాల నియామకానికి సంబంధించిన విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నరేంద్రనాథ్ ఇల్లు తిరుచానూరులో ఉంది. ఆ తిరుచానూరులో ఆయన ఇంటితో పాటు వివిధ విభాగాల్లో సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేస్తున్న తంగవేలు, మోహన్ రెడ్డి ఇల్లు తిరుపతిలో ఉన్నాయి. వాళ్ళ ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర అని చెప్పి తిరుమలలో కళ్యాణకట్ట ఉంటుంది. కళ్యాణకట్టలో ఈ చురకులకు సంబంధించిన వ్యవహారాల్లో మేస్త్రిగా విధులు నిర్వహిస్తారు. ఆ నరేంద్ర ఇంటిపై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులపై వరుసగా ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా గడిచిన కొన్ని రోజుల క్రితం డిప్యూటీ సూపరింటెండెంట్, డిప్యూటీ ఈఓ స్థాయిలో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న భూపతి రెడ్డి ఇంటిపై కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆయన ఇళ్లపై అటు తిరుపతిలోనూ అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. అది జరిగిన కొద్ది రోజులకే మరీ తిరిగి సూపరింటెండెంట్ ఇళ్లపై కూడా దాడులు నిర్వహిస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందుల్లో కలవరం రేగుతోంది. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దృష్టి సారించిన అనిస అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది. గౌసియా, అంటే నారాయణప్ప, వీళ్ల మీదే దాడులు జరగడానికి గల కారణాలు ఏంటి? అంటే వీళ్ల మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? గతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళు పనిచేస్తున్న విభాగాల నుంచి బదిలీ అయిన తర్వాత ఈ అనిస అధికారుల దాడులు జరిగేటివి గతంలో. అదే తరహాలోనే ఇటీవల కూడా ఈ మనం ఒకసారి గమనిస్తే భూపతి రెడ్డి అని చెప్పి డిప్యూటీ ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న ఈ భూపతి రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన సమయంలో కూడా గతంలో ఆయన తిరుమలలో ఈ డిప్యూటీ ఈఓగా పనిచేశారు. అదే విధంగా తిరుచానూరులో కూడా ఆలయంలో కూడా డిప్యూటీ ఈఓగా పనిచేసిన తర్వాత ఆయన వేరే శాఖకు అవినీతి ఆరోపణలు రావడంతో వేరే శాఖకు బదిలీ చేశారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే అధికారులు దాడులు చేశారు. అదే విధంగా ఇప్పుడు ఈ మోహన్ రెడ్డి గాని, అదేవిధంగా తంగవేలు, అదేవిధంగా నరేంద్రనాథ్, ఈ ముగ్గురు సూపరింటెండెంట్ కూడా గతంలో పనిచేస్తున్న శాఖల నుంచి వారిని కొద్ది కాలం క్రితం బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాతనే వీరిపై అనిస దాడులు జరుగుతున్నాయి. అంటే ఆ శాఖల్లో పనిచేస్తున్న సమయాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ శాఖ నుంచి వాళ్ళని బదిలీ చేయడంతో వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించిన అనిస అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గౌసియా, ధన్యవాదాలు నారాయణప్ప.